ఆఫ్ ది కార్డ్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొందరిది ఇష్టారాజ్యమైపోయిందా? మంత్రుల మాట సైతం వినకుండా చెలరేగిపోతున్నారా? కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న వారిని సైతం ఆ మంత్రుల అయితే ఏంటి అన్నట్టుగా ఉన్నారా? చివరకు కొన్నిసార్లు సీఎం మాటను కూడా పట్టించుకోని పరిస్థితి వచ్చిందా? అంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వారెవరు? ఎందుకలా చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కానీ ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితి కనిపిస్తోందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు సెక్రటేరియట్కు వచ్చే విజిటర్స్ తో పాటు సొంత పార్టీ కార్యకర్తలు, సీనియర్స్ అని పేరున్న కొందరు అధికారులు సైతం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారట. కొంతమంది మంత్రుల దగ్గర పనిచేసే ఓఎస్డీలు, పిఎస్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అన్నది వాళ్ళందరి కంప్లైంట్. విచ్చలవిడి వసూళ్లు, ఎవరిని లెక్క చేయకపోవడం, అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించడం లాంటి రకరకాల అవలక్షణాలతో మంత్రుల పేషీలను భ్రష్టు పట్టిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. సదరు ఓఎస్డీలు, పిఎస్లు కొన్ని సందర్భాల్లో మంత్రులను సైతం పక్కదారి పట్టిస్తున్నారన్న ప్రచారం ఉంది. గవర్నమెంట్కు బాగా ఆదాయం తెచ్చిపెట్టే ఒక ప్రధాన శాఖ గురించైతే అసలు మాట్లాడుకోకూడదు అన్నట్టుగా ఉందట వ్యవహారం. సదరు మంత్రి గారికి ఒక ప్రైవేట్ అసిస్టెంట్ ఉన్నారట. ఓ హోటల్ కేంద్రంగా ఆయనే సెటిల్మెంట్స్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అన్ని చోట్ల కాకుండా ఎక్కడ ఎక్కువ ఆదాయం ఉంటుందో ఆ శాఖల్లో ఈ రకమైన పరిస్థితి ఉందట. భూ లావాదేవీలు కావచ్చు, సెటిల్మెంట్స్ కావచ్చు, ఏవైనా సరే ఈ మంత్రి గారి ప్రైవేట్ సిబ్బంది ఓఎస్డీ చక్కబెట్టేస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఇంకో శాఖలో అయితే ఓఎస్డీదే ఇష్టారాజ్యంగా నడుస్తోందని అంటున్నారు. మంత్రి కంటే ఎక్కువగా ఆయనే అంతా తానే నడిపించేస్తున్నట్టు సమాచారం. ఆ మంత్రి దగ్గర కీలక శాఖలున్నాయి. అయినా సరే మూల విరాట్కు ముసుగు కప్పేసి ఉత్సవ విగ్రహమే మొత్తం నడిపించేస్తోందని అంటున్నారు. ఇక్కడ పెత్తనం మొత్తం ఓఎస్డీదేనట. ఇదే శాఖలో పనిచేయడానికి గతంలో ఒకరికి డూప్లికేట్ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇప్పించిన ఘనత ఈ పేషీ అధికారులది. కొంతమంది మంత్రులు రిప్రజెంటేషన్ లెటర్స్ కూడా ఇవ్వట్లేదట. అందుకు బదులు వారి ఓఎస్డీలే తమ పేరుతో వివిధ శాఖల అధికారులకు రికమెండ్ చేస్తూ లెటర్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో టీడీపీ హయాంలో గతంలో ఎప్పుడూ లేంది ఇప్పుడు ఇదేంటోనని మాట్లాడుకుంటున్నాయి అధికార వర్గాలు. కనీసం 6-7 మంత్రుల ఓఎస్డీల పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందన్నది ఇంటర్నల్ టాక్. ఒక్కో సందర్భంలో వాళ్లు తమ మంత్రులను కూడా డామినేట్ చేస్తున్నట్టు సమాచారం. అలాంటి వాళ్లలో ఉత్తరాంధ్ర మంత్రులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక రాయలసీమకు చెందిన ఒక మంత్రి ప్రైవేట్ గా మనుషులను పెట్టుకుని మరీ వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు సమాచారం. ఆదాయం వచ్చే ఆ శాఖలో రకరకాల మార్గాల్లో సెటిల్మెంట్స్ జరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. వీటన్నింటికి మించి కొన్ని సందర్భాల్లో ఒక శాఖ మంత్రి ఇచ్చిన లెటర్ను మరో మంత్రి పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నారట. సీఎం ఎంత చెప్పినా కొంతమంది మంత్రులు మారడం లేదని, కాస్త సాఫ్ట్ మినిస్టర్స్ ఉన్న చోట్ల ఓఎస్డీలు, పిఎస్లదే ఇష్టారాజ్యమైపోయిందని మాట్లాడుకుంటున్నారు ఏపీ సచివాలయంలో. అలా ఇష్టారాజ్యంగా ఉంటున్న అధికారుల లిస్ట్ ప్రభుత్వం దగ్గర ఉందని, వాళ్ళని మారుస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న కార్యాచరణ మాత్రం లేదు. మొత్తంగా టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్థితులు మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యమంత్రి దీనికి ఎలా చెక్ పెడతారో చూడాలి మరి.